Hi everyone. In this video, we are going to discuss with the Chebyshev inequality. So, why we use Chebyshev inequality? Just complete this one actually. So, whenever మనకు ఒకసారి ఎప్పుడైనా ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక టు ఫైండ్ ద ప్రాబబిలిటీ వాల్యూ. సో, వి వాంట్ టు ఫైండ్ ద ప్రాబబిలిటీ. మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే మేబీ అంటే ఒక ర్యాండమ్ వేరియబుల్కి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి డిస్ట్రిబ్యూషన్ అయినా తెలిసి ఉండాలి, లేదంటే దానికి డెన్సిటీ ఫంక్షన్ అయినా తెలిసి ఉండాలి. అదర్ మాస్ ఫంక్షన్ ఇంకా మీరు ఏదైనా అనుకోవచ్చు, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా అనుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఇవనేవి రిక్వైర్మెంట్ యాక్చువల్గా. కానీ ఇఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆర్ డెన్సిటీ ఫంక్షన్ ఆర్ అన్నోన్, ఇవి అన్నోన్ అయినప్పుడు అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తెలియదు అండ్ అట్ ద సేమ్ టైం మాస్ ఫంక్షన్ అవ్వచ్చు, లేదంటే డెన్సిటీ ఫంక్షన్స్ ఇవి ఏవి తెలియనప్పుడు బట్ దాని యొక్క మీన్ వాల్యూ అండ్ వేరియన్స్ వాల్యూ మాత్రమే తెలుసు. అంటే ఈ పర్టికులర్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి డిస్ట్రిబ్యూషన్ తెలియదు, డెన్సిటీ ఫంక్షన్ తెలియదు, బట్ దాని యొక్క మీన్ వాల్యూ తెలుసు, వేరియన్స్ వాల్యూ తెలిసినప్పుడు we use Chebyshev inequality to find the upper bound or lower bound of the ప్రాబబిలిటీ. అంటే మనం ఎగ్జాక్ట్లీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయట్లేదు, బట్ అప్పర్ బౌండ్ ఆర్ లోవర్ బౌండ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీన్ని స్టాటిస్టికల్ లిటరేచర్ లో జనరల్ గా ప్రాబబిలిటీ ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి అంటారండి. ఓకే, సో చెబిచెవ్ ఇన్ఈక్వాలిటీ యొక్క బెనిఫిట్ ఏంటి అని అంటే, ఒక ర్యాండమ్ వేరియబుల్ ఉన్నప్పుడు ఆ ర్యాండమ్ వేరియబుల్ యొక్క డెన్సిటీ ఫంక్షన్ తెలియదు, అదే మాస్ ఫంక్షన్ అవ్వచ్చు, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఇవేవి తెలియదు. బట్ ఆ పర్టికులర్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క మీన్ ఇంకా వేరియంట్స్ తెలిసినప్పుడు ఇచ్చినటువంటి ప్రాబబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని చెప్పడం కోసం వి యూజ్ ద చెబిచెవ్ ఇన్ఈక్వాలిటీ. సో దీనికి జనరల్ ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు, స్టేట్ అండ్ ప్రూవ్ చెబిచెవ్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. సో స్టేట్మెంట్ వచ్చేసి ఆ పర్టికులర్ చెబిచెవ్ ఇన్ఈక్వాలిటీ ప్రూఫ్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ విత్ మీన్, దానికి మీన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మ్యూ ఇచ్చారు, అండ్ వేరియన్స్ ఎంత ఇచ్చారంటే సిగ్మా స్క్వేర్ ఇచ్చారండి. Now Chebyshev inequality states that probability of modulus of x minus mu is greater than or equals to c is less than or equals to sigma square by c square అని చెప్పేసి స్టేట్మెంట్ ఉంటుందండి. ఇక్కడ c అనేది వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0, ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది Chebyshev inequality. So now how can we prove this statement? So coming to the proof. So let x be a కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. ఒక కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ని కన్సిడర్ చేస్తున్నాను. దీని సిఆర్వి అని కూడా అనొచ్చు, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ విత్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, అంటే పీడిఎఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ f of x అనుకుందాం. And we know that based on that information, okay, so ఒక random variable ఉంది, దాని యొక్క డెన్సిటీ ఫంక్షన్ తీసుకున్నాం. అండ్ దిస్ ఇంప్లైస్ వేరియన్స్ అనే వాల్యూ ఉంది కదా, సిగ్మా స్క్వేర్ డినోట్ చేస్తాం, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటారు దీన్ని. జనరల్ గా వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ని ఎలా రాస్తారు? బై యూజింగ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్. ఎలా రాస్తారంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది ఫార్ములా అండి, బై యూజింగ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్. సో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత? మ్యూ. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్. సో మనకి జనరల్ గా వి నో దాట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే either we can use the summation or integration, but whenever we have continuous random variable we use the integration over x into f of x dx అండి. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా యాక్చువల్ గా డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్. సో దాన్ని బేస్ చేసుకుని దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఓవర్ ఎక్స్ లిమిట్స్ ఆర్, నేను డైరెక్ట్ జనరల్ లిమిట్స్ తీసుకుంటే కనుక -∞ టు +∞ తీసుకుంటున్నాను. అండ్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అది రాస్తున్నానండి, ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఇస్ ద థింగ్. సో ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఉంది, దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్.
సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంటిగ్రల్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఇంటిగ్రల్ ఫంక్షన్ ని నేను ఒక 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నానండి. నా కన్వీనియంట్ పర్పస్ నేను స్టేట్మెంట్ ని ప్రూవ్ చేయడం కోసం. ఎలా అంటే ఇంటిగ్రల్ -∞ టు mu minus c x minus mu whole square f of x dx plus integral mu minus c to mu plus c, upper limit mu plus c తీసుకుంటున్నాను. Again the function is same, I am considering x minus mu whole square f of x dx plus integral mu plus c నుంచి స్టార్ట్ చేస్తున్నాను. mu plus c to plus infinity x minus mu whole square f of x dx అండి. There is no change here actually. అంటే ఇక్కడ -∞ నుంచి +∞ వరకు మనం ప్రాబబిలిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మధ్యలో నేను కొన్ని బ్రేక్స్ చేశాను. అంటే mu minus c ఒక బ్రేక్ చేశాను, మళ్ళీ mu minus c to mu plus c ఒక బ్రేక్, తర్వాత mu plus c to ఇన్ఫినిటీ. సో ఈ ప్రాబబిలిటీ అంతా యాడ్ చేసినా కానీ ఆ ప్రాబబిలిటీ వాల్యూ సేమ్ టు ద ఇంటిగ్రల్ -∞ to +∞ x minus mu whole square into f of x dx అండి. సో నేను జనరల్ గా ఈ 3 టర్మ్స్ ని యాడ్ చేసినప్పుడు దట్ వాల్యూ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ అండి. ఇక్కడ ఈ 3 టర్మ్స్ ని యాడ్ చేసినప్పుడు ఈ వాల్యూ సిగ్మా స్క్వేర్. ఇఫ్ యు ఎలిమినేట్ దిస్ టర్మ్, ఓకే, ఒకవేళ నేను ఈ టర్మ్ అనేది ఎలిమినేట్ చేస్తే కనుక దిస్ వాల్యూ విల్ బి గ్రేటర్ వాల్యూ కంపేర్డ్ టు దీస్ 2 వాల్యూస్. అంటే ఈ 3 వాల్యూస్ ని యాడ్ చేసినప్పుడు దట్ వాల్యూ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్. ఇఫ్ వి మిస్ దిస్ వాల్యూ దెన్ దిస్ వాల్యూ ఈస్ గ్రేటర్. అంటే LHS టైర్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది గ్రేటర్ వాల్యూ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని చూడండి ఇలా రాస్తున్నాను. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మేబీ, అంటే సింపుల్ లాజిక్ అండి. 8 అనేది తీసుకుంటే కనుక దీన్ని నేను 2 + 5 + 1 అని రాస్తున్నాను. ఆర్ 1 + 5 ఏదైనా తీసుకుంటాను. అంటే 2 + 5 + 1 చేస్తే కనుక మనకి 8 వస్తుంది. ఈ టర్మ్ తీసుకున్నప్పుడు విచ్ వాల్యూ గ్రేటర్ వాల్యూ అంటే ఈ వాల్యూ గ్రేటర్. అదే విధంగా 8 = 2 + 0 + 6 అనుకుందాం. అంటే మేబీ ఈ వాల్యూ 0 అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. 0 కూడా అయితే కనుక ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ గా ఈ వాల్యూ ఈక్వల్స్ టు దట్ థింగ్. సో దాన్ని బేస్ చేసుకొని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనే వాల్యూ తీసుకుంటున్నాను అక్కడ. ఓకే, సిగ్మా స్క్వేర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -∞ to mu minus c x minus mu whole square f of x dx plus integral mu plus c infinite x minus mu whole square into f of x dx. సో నేను ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఇంటిగ్రల్ పార్ట్ లో ఈ ఇంటిగ్రల్ పార్ట్ ని ఫస్ట్ పార్ట్ అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ సెకండ్ ఏదైతే ఉందో ది పర్టికులర్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ పార్ట్ అనుకుంటున్నాను. ఓకే, అండ్ దిస్ ఈక్వేషన్ యాజ్ కన్సిడరింగ్ యాజ్ స్టార్, నేను ఒక స్టార్ అనే ఈక్వేషన్. ఓకే, నా దీని నుంచి బేస్ చేసుకొని ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ నేను ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ ఇది తీసుకుంటే కనుక సో మనకు ఉన్నటువంటి థింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mu minus c అని తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ x minus mu దీని లిమిట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక x లిమిట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఎలా ఉన్నాయండి, -∞ నుంచి mu minus c. సో అప్పర్ లిమిట్ అనేది mu minus c కాబట్టి x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mu minus c అని రాస్తున్నానండి. దీని నుంచి ఏం రాస్తున్నాను అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాను చూడండి ఫర్ అవర్ కన్వీనియంట్ పర్పస్. సో x minus mu ఈ mu ఇట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఏమవుతుంది, x minus mu ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -c. సో నా ఫ్రమ్ దిస్ వన్ నేను 2 sides లో మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు x minus mu ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ -c అవుతుంది. ఓకే, నా ఫ్రమ్ దిస్ వన్ ఐఎమ్ కన్సిడరింగ్ స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్. స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమవుతుంది, x minus mu హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు c స్క్వేర్. సింప్లీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి c స్క్వేర్ సింపుల్ గా రాస్తున్నాను. ఓకే, సో స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్ చేసినాను. ఇది ఒక థింగ్. ఓకే, నెక్స్ట్ ఇన్ ఈక్వేషన్ 2 x లిమిట్స్ ఎంత యాక్చువల్ జనరల్ గా x ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mu plus c. అంటే ఇక్కడ అప్పర్ లిమిట్ ఏమో ఇన్ఫినిటీ, లోయర్ లిమిట్ అనేది mu plus c కాబట్టి x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mu plus c అని రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి x minus mu రాయండి. x minus mu ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు c. నౌ స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్, స్క్వేర్ అండ్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమవుతుంది, x minus mu హోల్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు c స్క్వేర్ అండి. సో మనకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. దీన్ని బేస్ చేసుకుని అంటే దాని జనరల్ గా దాని మీనింగ్ ఏంటంటే
ఈ పర్టికులర్ వాల్యూ కోసం నేను రాస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ 2 వాల్యూస్ అనేవి ఈ వాల్యూ కంటే తక్కువగా ఉన్నాయి, లేదంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఈ వాల్యూ ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఎక్స్ మైనస్ మ్యూ ఇస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అండ్ ఎక్స్ మైనస్ మ్యూ ఇస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ రెండింటిలో అబ్జర్వ్ చేస్తే కనుక దీన్ని బేస్ చేసుకొని సో ఈ పర్టికులర్ వాల్యూ కూడా దీని ప్లేస్ లో మనం సి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఇన్ దాట్. సో ఫ్రమ్ ఈక్వేషన్ స్టార్ అంటే ఆ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే సిగ్మా స్క్వేర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు మ్యూ మైనస్ సి స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ మ్యూ ప్లస్ సి ఇంటూ ఇంటిగ్రల్ ఓవర్ ఇన్ఫినిటీ సి స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండి. సో ఈ రెండింటిలో మీరు అబ్జర్వ్ చేస్తే సి స్క్వేర్ కామన్ తీయొచ్చు. సి స్క్వేర్ కామన్ తీస్తే కనుక సి స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు మ్యూ మైనస్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ మ్యూ ప్లస్ సి ఇన్ఫినైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ రెండు కూడా ప్రాబబిలిటీ వాల్యూస్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రెండు కూడా ప్రాబబిలిటీ వాల్యూస్. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం రాయొచ్చు, వీఆర్ ఫైండింగ్ ద ప్రాబబిలిటీ. దీన్ని ఏమని రాయొచ్చు అంటే వీఆర్ ఫైండింగ్ ద ప్రాబబిలిటీ అప్ టు మ్యూ మైనస్ సి వరకు రాస్తున్నాం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మ్యూ మైనస్ సి ప్లస్ దీని ఏమని రాయొచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మ్యూ ప్లస్ సి అని. అంటే మ్యూ ప్లస్ సి నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి ప్రాబబిలిటీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నామని రాస్తున్నాను. దీని నుంచి ఇంకా ఏం రాస్తున్నాను అంటే సిగ్మా స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ దీన్ని రాయొచ్చండి మ్యూ మైనస్ సి ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అని రాయొచ్చు కదా. ఓకే, తర్వాత ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మ్యూ ప్లస్ సి అని రాస్తున్నాం. ఓకే, నౌ based on these two values we can write this as అంటే ఈ x అనే వాల్యూ ఎక్కడి నుంచి ఉంది, మ్యూ మైనస్ సికి అండ్ మ్యూ ప్లస్ సికి మధ్యలో ఉంది అని రాస్తున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని సిగ్మా స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ ఇంటూ ప్రాబబిలిటీ వాల్యూ మస్ట్ బి లైస్ బిట్వీన్ మ్యూ మైనస్ సి ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మ్యూ ప్లస్ సి. ఇది మనకు రాస్తున్నాం. నౌ సిగ్మా స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ మ్యూ వాల్యూ ఉంది కదా ఇక్కడ ఈ 2 అంటే ఎన్నిట్లలో కూడా నేను మైనస్ మ్యూ చేస్తున్నా చూడండి. మ్యూ మైనస్ సి మైనస్ మ్యూ ఇస్ గ్రేటర్ దెన్ సబ్ట్రాక్ట్ మ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. సో మ్యూ ప్లస్ సి మైనస్ మ్యూ. సో మ్యూ cancel and here also మ్యూ cancel. So now sigma square is greater than or equals to c square. Probability of minus c is greater than or equals to x minus mu is greater than or equals to c. Based on the modulus property, this can be written as sigma square is greater than or equals to c square. Probability of దీని ఏం రాయొచ్చు అంటే modulus of x minus mu is greater than or equals to c అని రాసుకుంటే ఓకే. సో దెన్ నెక్స్ట్ మళ్ళీ x minus mu is greater than minus c is greater than or equals to x minus mu is greater than or equals to c అని రాసుకోవచ్చు. Now ఈ సి వాల్యూ ఈ సి స్క్వేర్ వాల్యూని సైడ్ తీసుకురండి. సి స్క్వేర్ వాల్యూని సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, సిగ్మా స్క్వేర్ బై సి స్క్వేర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి. నౌ దిస్ ఇంప్లాయిస్ మనం ఏం రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ బై సి స్క్వేర్. దిస్ ఇస్ ద మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ప్రూఫ్. This is the proof of the Chebyshov inequality. ఈ విధంగా అడుగుతారండి, స్టేట్ అండ్ ప్రూఫ్ Chebyshov inequality అని చెప్పేసి అంటారు. ఓకే, సో నా దీనికి ఇంకా కొన్ని ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ కూడా ఉంటాయండి. అంటే మనకి జనరల్ గా దీనికి ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. ఇంకా ఎలా రాసుకోవచ్చు అని అంటే దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ దీన్ని ఇంకా ఎలా రాయిస్తున్నాను చూడండి. Probability of modulus of x minus mu is less than or equals to c is greater than or equals to 1 minus
సిగ్మా స్క్వేర్ బై సి స్క్వేర్ అండి. సో దీన్ని ఏమంటారంటే ఈ పర్టికులర్ థింగ్ అనేది అప్పర్ బౌండ్ అండి. మనం ఇందాక అన్నాం మనం అప్పర్ బౌండ్ కానీ లోవర్ బౌండ్ కానీ ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాం కదా. సో ప్రాబబిలిటీలో సో దిస్ ఈస్ నోన్ యాజ్ ది అప్పర్ బౌండ్ అండ్ దిస్ వన్ ఈస్ నోన్ యాజ్ ది లోవర్ బౌండ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ. సో వాళ్ళు ఇచ్చినటువంటి మీన్ ఇంకా వేరియన్స్ ని బేస్ చేసుకొని ఐదర్ వీ కెన్ ఫైండ్ ద అప్పర్ బౌండ్ ఆర్ లోవర్ బౌండ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ వాల్యూస్. ఓకే, అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఇక కండిషన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఇంకేంటంటే ఇఫ్ సి ఈక్వల్స్ టు కే సిగ్మా అనుకోండి. ఇఫ్ సి ఈక్వల్స్ టు కే సిగ్మా అయితే కనుక దెన్ ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయంటే ప్రాబబిలిటీ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కే సిగ్మా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు కే సిగ్మా కదా. సో కే సిగ్మా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1/k². ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. అండ్ ఇంకోటి ఏం రాయొచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ దీన్ని బేస్ చేసుకుని ప్రాబబిలిటీ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కే సిగ్మా ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 minus 1/k² అండి. సో దిస్ ఈస్ నోన్ యాజ్ దిస్ వన్ ఈజ్ అగైన్ అప్పర్ బౌండ్ అండ్ దిస్ వన్ ఈజ్ లోవర్ బౌండ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే సి ఈక్వల్స్ టు కే సిగ్మా అనే కండిషన్ వాల్యూ తీసుకుంటే కనుక దెన్ దీస్ ప్రాబబిలిటీస్ విల్ బి ఎగ్జిస్ట్. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ అండ్ స్టేట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ చెబిచోవ్ ఇన్ఈక్వాలిటీ. దీంతో పాటుగా కొన్నిసార్లు ఏమి ఇస్తారంటే ప్రాబ్లం కూడా ఇస్తారండి. కొన్నిసార్లు ప్రాబ్లం కూడా ఇస్తుంటారు. చూడండి ఒకసారి ఒక ప్రాబ్లం చెక్ చేద్దాం దీనిపైన. చెబిచోవ్ ఇన్ఈక్వాలిటీ బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం చూడండి. So now a random variable x has the mean ఎంత ఉందంటే ఇక్కడ mu ఈక్వల్స్ టు 12 అండి. అండ్ వేరియన్స్ ఎంత ఇచ్చారంటే వేరియన్స్ ఇస్ ఈక్వల్స్ టు 9 ఇచ్చారండి. సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 9 ఇచ్చారు. అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఈస్ అన్నోన్ అని మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అన్నోన్. Then find probability of 6 is less than x less than 18. ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. ఓకే, సొల్యూషన్ చూడండి. సో వాళ్ళు ఇచ్చినటువంటి మీన్ వాల్యూ ఎంత mu 12 and sigma square is 9. Okay, so given that and రాస్తున్నాను ఫస్ట్. given that mu equals to 12 and variance sigma square is equals to 9 అండి. ఓకే, this is the data they gave. సో మనకి చెబిచోవ్ ఇన్ఈక్వాలిటీ ఉంది కదా. చెబిచోవ్ ఇన్ఈక్వాలిటీ తీసుకుంటే కనుక either upper bound or lower bound find out చేయొచ్చు. ఈ పర్టికులర్ ప్రాబబిలిటీకి we can't find the exact thing, but we can find the upper bound or lower bound find out చేయొచ్చు. So the Chebyshev inequality states that, or we know that the Chebyshev inequality is probability of modulus of x minus mu is greater than or equals to c is less than or equals to sigma square by c square. ఇందాక ప్రూవ్ చేసిందే అండి, ఇది కొత్తగా ఏం రాస్తుంది కాదు. అండ్ probability of x minus mu is less than or equals to c is greater than or equals to 1 minus sigma square by c square. ఇది మనకున్నటువంటి స్టేట్మెంట్ ఇందాక మనం ప్రూవ్ చేసింది. ఓకే, నా దీన్ని బేస్ చేసుకొని ఈ లోవర్ బౌండ్ నుంచి బేస్ చేసుకొని నేను రాస్తున్నానంటే probability of minus c is less than or equals to x minus mu is less than or equals to c is greater than or equals to 1 minus sigma square by c square అని రాస్తున్నానండి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని నా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇక్కడ ఈ మ్యూ వాల్యూ సైడ్ తీసుకెళ్ళండి. మ్యూ వాల్యూ సైడ్ తీసుకు ఏమవుతుంది మ్యూ మైనస్ సి is less than or equals to x is less than or equals to mu plus c అవుతుంది మనకి. is greater than or equals to 1 minus sigma square by c square. ఏం లేదండి, ఇక్కడ
యాడ్ చేసాం అనుకోండి, మ్యూని యాడ్ చేస్తే కనుక మ్యూ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు ఉన్నటువంటి టర్మ్. సో నౌ వాడు ఇచ్చినటువంటి ప్రాబబిలిటీ ఎంత అండి? గివెన్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ 6 less than x less than 18 ఇచ్చారు, అండ్ కామా మ్యూ ఈక్వల్స్ టు 12 ఇచ్చారు, సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 9 ఇచ్చారు మనకి. ఓకే, నౌ ఈ రెండింటిని కంపేర్ చేస్తే మ్యూ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందండి? మ్యూ మైనస్ సి ఈక్వల్స్ టు 6 అండ్ మ్యూ ప్లస్ సి ఎంత అవుతుందండి? 18. నౌ మ్యూ వాల్యూ 12 మైనస్ సి ఈక్వల్స్ టు 6. వాళ్ళు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. దెన్ సి ఈక్వల్స్ టు వాల్యూ ఎంత? 6. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మ్యూ వాల్యూ 12 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 18. సో సి వాల్యూ ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ 6, ఇక్కడ 6. సో సి వాల్యూ ఎంత వచ్చిందండి? ఇక్కడ మనకు 6 వచ్చింది. సో దిస్ ఇంప్లైస్ ప్రాబబిలిటీ ఆఫ్ 12 మైనస్ సి, అంటే ఇక్కడ ఉన్నటువంటి థింగ్ మైనస్ 6, ఓకే, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 12 ప్లస్ 6 is greater than or equals to 1 minus sigma square value they gave 9 and c value we got 6, that is equals to 6 square. మనకు వచ్చిన వాల్యూ రాస్తున్నాం. దీని నుంచి probability of 12 minus 6 is 6 is less than or equals to x is less than or equals to 18 is greater than or equals to 1 minus 9 by 36 అండి. సో దీని నుంచి మనం ఇంకా ఎలా రాయొచ్చు? probability of 6 is less than or equals to x is less than or equals to 18 is greater than or equals to, దీని LCM ఎంత? 36 అవుతుంది. 36 minus 9, 27 by 36. So this is the, what this value actually? This value is lower bound upper bound అండి? అప్పర్ బౌండ్ అవుతుంది, లోవర్ బౌండ్ అవుతుంది వాల్యూ. ఒకవేళ అప్పర్ బౌండ్ కావాలి అంటే కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, so this is the way they will ask you the problem and at the same time they will ask you the state and prove of the Chebyshov inequality. ఒకవేళ వాళ్ళు what is the importance of Chebyshov inequality అంటే కనుక మీరు ఈ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఓకే, that's it for this video. Thank you all of you.